న్యాయవాది మిత్రులందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానండి. చాలా సేపు దాదాపుగా 2 గంటల నుంచి కూడా మీరందరూ ఇక్కడ ఎండలో ఉన్నారు. సో నేనంతా కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. విషయం ఏంటంటే ఈ రోజు డ్యూ టు ఒక చిన్న టెక్నికల్ రీజన్ వల్ల అది రేపటికి ఫస్ట్ అవర్ లో లంచ్ మోషన్ పాస్ అవడం జరిగింది. దయచేసి అందరూ గమనించండి. మేము దేని గురించి లంచ్ మోషన్ మూవ్ చేశామో జడ్జి గారికి చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కాబట్టి దీన్ని రేపొద్దున కులంకషంగా దీని గురించి చర్చించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా రేపొద్దున ఫస్ట్ అవర్స్ లోనే ఫస్ట్ కేసుగా మనది లంచ్ మోషన్ తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అసలు ఈ లంచ్ మోషన్ మూవ్ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు. పంజాగుట్ట ఎవరైతే సిఐ గారు ఉన్నారో రామకృష్ణ గారు, ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఎంటైర్ నా కెరీర్ ని అంటే ఇది బ్లాస్ట్ చేసి ఇతన్ని బ్లాక్ చేసి నా మీద అంటే తప్పుడు అంటే ఆరోపణలు సమాజంలోకి అంటే ఆయన ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మనం చూస్తున్నటువంటి మంగ్లీ గారి ఇష్యూ ఉందో ఆవిడ ఎవరినైతే కలిశారో ఆ కలిసిన వెంటనే ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఆయన చేసినటువంటి చర్య ఒక్కసారి మీరందరూ గమనించండి. మీడియా ముఖంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అడ్వకేట్ సుబ్బు అనే వ్యక్తి పేదల తరపు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాదిస్తూ కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. అయితే ఈ రోజు ఇక్కడ లంచ్ మోషన్ మూవ్ చేయడంలో కారణం ఉద్దేశం ఆంతర్యం ఏంటంటే ఆయన ఏదైతే ఒక సెలబ్రిటీ కేసు ఉందో దాన్ని కాపాడడం కోసం ఆ ఇష్యూని బయటకు రాకుండా ఉండడం కోసం దీన్ని బయట ప్రపంచానికి రాంగ్ గా పోర్ట్రే చేయడం కోసం నా ఎంటైర్ లైఫ్ నే ఆయన అంటే ఒక మాయను అంటే ఒక మచ్చ నా జీవితంలో మిగిల్చి నా కెరీర్ నే క్లోజ్ చేయాలని పెద్ద కుట్ర జరిగింది. మిత్రులారా మీ అందరికీ తెలుసు. వాళ్ళంతా పొల్యూడ్ అయ్యి నా మీద ఎటువంటి చర్య చేశారో మీడియా మిత్రులందరూ కూడా మీరు చూశారు. వాళ్ళు నన్ను థ్రెటన్ చేసి వాళ్ళు హారబుల్ గా 30-40 మంది పోలీసులు నా వెనక ఉండి నా మీద నేను తాగలేదు ముర్రో అని చెప్పినప్పటికీ కూడా వినకుండా నేను అప్పటికి స్ట్రాంగ్ గా ఖండించా. నేను ఏమైనా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చానా, అది ఏదైతే నా పర్సనల్ రైట్స్ ఏవైతే ఉందో అవి వైలేషన్ చేసినట్లు అని చెప్పేసి నేను అభ్యర్థించినప్పటికీ కూడా అతను అమర్యాదగా మాట్లాడి బలవంతంగా నా మీద బ్రీత్ అనలైజర్ టెస్ట్ ని నువ్వు చేయకపోతే నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తానే ధోరణిలో అంటే న్యాయవాదులు అంటే కనీస గౌరవ మర్యాదలు లేకుండా న్యాయ వ్యవస్థ పైన ఎటువంటి చిన్నటి గౌరవ మర్యాదలు లేకుండా ఆయన ప్రవర్తించినటువంటి తీరు చాలా జిగుప్సాకరం. ఎవరైతే పంజాగుట్ట సిఐ రామకృష్ణ గారు ఉన్నారో ఆయన మీద తప్పకుండా మేము చర్యలు తీసుకోమని ఈ రోజే మేము తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి అభ్యర్థన చేయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సైబరాబాద్ కు సంబంధించినటువంటి కమిషనరేట్ లో కూడా హైదరాబాద్ కమిషనరేట్ లో కూడా మేము కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ కుట్రలో భాగంగా ఎవరైతే సిఐ ఉపయోగించబడిందో అతని మీద కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోమని కూడా మేము గౌరవ హైకోర్టు వారిని కోరడం జరిగింది. 12వ నెంబర్ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు దీని మీద సీరియస్ గా స్పందించి ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కాబట్టి ఖచ్చితంగా రేపు మార్నింగ్ ఖచ్చితంగా లంచ్ మోషన్ లో మొదటి కేసుగా తీసుకొని దీన్ని విచారించి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఒక చిన్న డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్ వల్ల ఈ రోజు నుంచి అది రేపటికి పోస్ట్పోన్ అవడం జరిగింది. మిత్రులారా మీరందరూ గమనించండి. ఒక సెలబ్రిటీని కాపాడడం కోసం తన వెనుకున్నటువంటి నెట్వర్క్ ను ఉపయోగించుకొని తను ఎంతో పెద్ద నెట్వర్క్ ను ఉపయోగించి ఈ రోజు న్యాయ వ్యవస్థని అవమానకరం చేసినటువంటి మంగ్లీ గారిని ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు. ఆవిడ చాలా వరకు అబద్ధపు ప్రచారం చేస్తుంది. నేను ఆమె చాలా సార్లు మీడియా ముఖంగా కూడా చెప్పా, ఒక్క ఆధారాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పి నేను ఎన్నోసార్లు అడిగా. ఈ రోజు కూడా నేను మీడియా ముఖంగా ఛాలెంజ్ విసిరా. 12 గంటలకి మీరు కోర్టు దగ్గరకు వస్తే ముఖాముఖిగా మాట్లాడదామని కూడా చెప్పా. ఆవిడ ఛాలెంజ్ స్వీకరించలేదు. ఎటువంటి చిన్న ఎవిడెన్స్ కూడా ఇప్పటి వరకు మంగ్లీ గారు ఇవ్వలేదు. నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం అవన్నీ కూడా నిరాధారమైనవి. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా డబ్బులకు లొంగే వ్యక్తి కాదు, అది మీ అందరికీ తెలుసు. మీడియా మిత్రులందరికీ దయచేసి నేను నేను చెప్పేది ఏంటంటే ఆవిడ చెప్పేటటువంటి అసత్య ప్రచారాలని నమ్మొద్దు. తెలంగాణ ప్రజల మద్దతు అంతా ఎవరి వైపు ఉందో మీరు చూస్తున్నారు. ఎంతో మంది బాధితులు 4-5 రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా తిండి లేకోకుండా రోడ్డు మీద పస్తులుంటూ మాకు సపోర్ట్ చేస్తూ సహకారాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ కేసుల్లో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా జిగుప్సాకరమైనది. కాబట్టి వీరిని వెంటనే శిక్షించి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాదులను కాపాడాలని, ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదో అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ న్యాయ వ్యవస్థకు అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.